నమస్కారం. సూర్యాపేట జిల్లా సమగ్ర జిల్లా నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు మొదలైన విషయాలపై మా సూర్యాపేట ప్రతినిధి మంజుల అందిస్తున్న నివేదిక విందాం. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో సెప్టెంబర్లో వచ్చిన వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో మరోసారి కేంద్ర విపత్తు నిర్వహణ అంచనా నిపుణుల బృందం పర్యటించింది. కోదాడ నియోజకవర్గంలోని తొగడ్రాయ్, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బూరుగడ్డ, చౌటపల్లి, మరంపల్లి ప్రాంతాల్లో వరదల వల్ల కొట్టుకుపోయిన చెరువు కట్టలను, రోడ్లను బృందం పరిశీలించింది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సభ్యులకు వివరించారు. వరదలతో జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు, నీట మునిగిన గృహాలు, పశువుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బృందానికి వివరించారు. జరిగిన నష్టానికి ఎంత పరిహారం అవసరమో నివేదిస్తామని చెప్పారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేశారు. 10 రోజుల పాటు జిల్లాలో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించారు. జిల్లాలో 2K రన్ నిర్వహించారు. విజయోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాపాలన కళాయాత్ర వాహనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో గ్రామాల్లో ప్రజలకు వివరించారు. మునగాల మండలం ఆకుపాముల్లో ప్రభుత్వం 10 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతితో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ స్కిల్ సెంటర్ నిరుద్యోగ యువతకు మార్గదర్శిగా ఉంటుందని, వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల కల్పనకు ఎంతగానో దోహదపడుతుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 281 మంది కానిస్టేబుళ్లు జిల్లాలో విధుల్లో చేరారు. 9 నెలల శిక్షణ అనంతరం జిల్లాకు వచ్చిన కానిస్టేబుళ్లకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సన్ప్రీత్ సింగ్ నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో 129 మంది పురుషులుండగా 68 మంది మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నిరోధక దినోత్సవం పురస్కరించుకుని సూర్యాపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించవలసిన అవసరం ఉందని, ఈ ప్రాణాంతక వ్యాధి పట్ల ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని వారన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతుల కోసం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చివెన్ల మండలం దురాజ్పల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ పామ్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందువల్ల రైతులు నీటి వసతి లేని భూముల్లో ఆయిల్ పామ్ తోటలు వేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకుని ఆయిల్ పామ్ సాగు చేయాలని, అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ది సాధించవచ్చునని అధికారులు రైతులకు తెలియజేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. దివ్యాంగుల్లో మానసికోల్లాసం కలిగించేందుకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు సజావుగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాల్లో 16,543 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 15 రోజుల పాటు నిర్వహించిన సమగ్ర కులగణన సర్వే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 100% పూర్తయింది. సేకరించిన డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు ఐకేపీ కేంద్రాలతో పాటు జిల్లాలోని తిరుమలగిరి, సూర్యాపేట, ఈనాం మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకువస్తున్నారు. సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తున్నందువల్ల ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్ పంట వరి కోతల తర్వాత మిగిలిన వరి కొయ్యలను పొలాల్లో రైతులు తగలబెట్టవద్దని వ్యవసాయ అధికారులు భారీగా ప్రచారం చేస్తున్నారు. పొలాల్లో వరి మొదళ్లను కాల్చడం ద్వారా కలిగే నష్టాలను వివరిస్తున్నారు. గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నా పంట యాప్ ను ప్రవేశపెట్టారు. యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ యాప్ లో మార్కెట్, వాతావరణం, కీటకాలు, తెగుళ్లు, కలుపు, పోషక లోపాల వంటి వాటి గురించి సమాచారం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహంలో గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లాలో జరిగిన బీసీ డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్ సమావేశానికి సూర్యాపేట జిల్లా నుంచి బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు హాజరయ్యారు. బీసీల్లో వివిధ కులాల వారీగా ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ కు తెలియజేశారు. ఇది సూర్యాపేట జిల్లా సమగ్ర సమాచార లేఖ. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.